మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల హడావిడి ముగిసిపోయింది, పోలింగ్ ముగిసిపోయింది. అయితే ప్రతి అభ్యర్థి కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడకు సంబంధించి సిటీ అధికార ప్రతినిధి, జనసేన సిటీ అధికార ప్రతినిధి రాజేశ్వరి పిల్లర్సెట్ తో మనం ఉన్నాము. అయితే ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, అలాగే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. పోలింగ్ అయితే ముగిసిపోయింది, ఇప్పటి వరకు ఉన్న హడావిడి అంతే ముగిసిపోయింది. కేవలం కౌంటింగ్ మాత్రమే మిగిలింది. ప్రతి అభ్యర్థి కూడా తమ గెలుపు ధీమాన్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా మాదే గెలుపు అనే ధీమాన్ వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రూరల్లో వారు వన్ సైడ్ అంటున్నారు. అసలు రూరలే కాదు, సిటీయే కాదు, పార్టీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఎన్నికల్లో ఎవరైనా సరే గెలుపు మాది అనుకోవడం సహజం. కానీ వాస్తవ పరిస్థితి అయితే వార్ వన్ సైడ్గా కొనసాగిందండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి దూసుకుపోయింది. ప్రజలంతా కూడా ఈ కూటమి వైపు మొగ్గు చూపారు. దానికి కారణాలు కూడా ఏవో ప్రజా సంక్షేమ పథకాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం యొక్క లోపాలు చాలా అధికంగా ఉన్నాయి. అవన్నీ గ్రహించుకున్నారు ప్రజలు. యువతకి అసలు ఉద్యోగాలు లేవు, మహిళలకి రక్షణ భద్రత లేదు, మరలనేమో అరాచకం, దోపిడీ, మరి ల్యాండ్ మాఫియా, ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే తాత ముత్తాతల దగ్గర నుంచి సంపాదించిన ఆస్తులు వాళ్ళకి చెందాలి, వాళ్ళ బిడ్డలకు చెందాలి, వాళ్ళ మనవలకు చెందాలి అనుకుంటారు. అలాగే స్వార్థంతో కష్టపడి సంపాదించిన ఏమాత్రం ఉన్న ఆస్తి కూడా వారి పేరు మీద ఉండాలి, అనుభవించాలి, వారి బిడ్డలకి, ఉద్యోగాలకి, లేదా ఆడపిల్లలకి అయితే మ్యారేజ్కి ఉపయోగించుకోవాలనుకుంటారు. ప్రభుత్వం పేరుతో ఆ పట్టాలు ఉంటాయండం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దాని మీద ముద్రించడం, మరలానేమో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఆఫీసర్స్గా నియమించి తీర్పులను ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆ యాక్ట్ ప్రకారంగా తెలియజేయడం, ఇవన్నీ కూడా ప్రజలకి, ఈ ప్రభుత్వానికి రాష్ట్ర సంపాదన, ప్రజల సంపాదన, ప్రజల ధనాన్ని తస్కరించే ఉద్దేశంతో ఇటువంటి అవకతవకలతో కూడిన అక్రమ చట్టాలను చేసే విధంగా వాళ్ళు గ్రహించుకున్నారు. కాబట్టి వెంటనే తిప్పికొట్టారు. అంతా మనకి రిజల్ట్ తెలుస్తానే ఉంది. వారు వన్ సైడ్గా కొనసాగింది. మనకి ముఖ్యంగా జనసేన చాలా అవేర్నెస్ తీసుకొచ్చి మహిళల పాటలు జరుగుతున్న ఓటింగ్ శాతం కూడా పెరిగింది కదా. ఖచ్చితంగా అమ్మా, అది మనకి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఓటింగ్ శాతం కూడా 80% దాటి వచ్చింది. కాబట్టి ఆ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అందరూ కూడా రావాలి అని చెప్పేసి ముందుకొచ్చి విదేశాల నుంచి కూడా లక్షల మీద టికెట్స్ పెట్టుకుని వచ్చారు. మళ్ళీ అవుట్ ఆఫ్ మన ఇండియాలో కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా అందరూ, ఎక్కడెక్కడ ఉన్న ఓటర్స్ అందరూ కూడా తరలివచ్చి పాల్పంచుకోవాలి, ప్రభుత్వాన్ని మార్చాలి, మార్పు కావాలి. మనకి అభివృద్ధి ప్రదంలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ చాలా డౌన్ అయిపోయిన పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కావాలి. మరి ఎటువంటి అవినీతి మరకలు లేని ప్రజల పక్షాన నిలబడి ఆ అభివృద్ధి కృషి చేసే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి ఒక ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తో కలుపుకుని ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తుని అందివ్వాలన్న ఉద్దేశంతో ఈ కూటమిని గెలిపించే దిశగానే ఓటింగ్ జరిగిందండి. అలాగే ఈసారి ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా యువత అనేది ఎక్కువగా ఉన్నారు. సో యువ ఓటింగ్, కొత్త ఓటింగ్, ఇదంతా ఏ పార్టీకి చెందిన ఓటింగ్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా అది జనసేన పార్టీకి సంబంధించిన ఓటింగ్ అండి. సాంప్రదాయక ఓట్ బ్యాంకింగ్ మనకి ఎప్పుడు కూడా తెలుగుదేశంకి ఉంది. ఇక్కడ జనసేన ఏంటంటే ఎప్పుడు చూడని ఒక కొత్త నాయకుడు, కొత్త లక్షణాలు, కొత్త భావజాలం, డెడికేటెడ్, నిబద్ధత కలిగిన నాయకుడు. అసలు ఓటమి చవి చూసినప్పటికీ 2019లో నిలబడి ఏమి ఆశించకుండా ఆయన ధనాన్ని ఖర్చు పెడుతూ, అవమానాలు పొందుతూ, ఎక్కడ తొనకుండా వెనకుండా ఆయన వెళ్ళిన తీరు ప్రజలు ఆకట్టుకుంది. అది ఈయన కదా, ఇటువంటి నేత కదా మనకి ప్రజల వైపు నిలబడ్డారు అని చెప్పేసి ఆయన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత, మహిళలు ముఖ్యంగా కూడానమ్మా, ముందుకొచ్చి అసలు ఎటువంటి దౌర్జన్య అరాచకాలు ఉన్నా సరే అవన్నీ ఏమి లెక్క చేయకుండా, భయపడకుండా ముందుకొచ్చి జనసేన వైపు నిలబడి ప్రచారం చేసి, చాలా మనం అంతా కూడా న్యూస్లు చూస్తూనే ఉన్నాం. చాలా వినూత్నంగా జనసేన వాళ్ళు చాలా గట్టిగా ముందుకొచ్చి బాగా పనిచేసి కృషి చేసి ఎలక్షన్లో జనసేన నిలిపించుకుంటారు. రైట్. అలాగే కాకినాడ విషయానికి వస్తే కనుక, కాకినాడ రూరల్లో మీరన్నట్టు బయట కూడా వారైతే వన్ సైడ్ జనసేన గెలుస్తుంది అన్న ధీమాన్ అయితే అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కూడా చాలా వరకు అటువైపే ఉన్నారు. కానీ సిటీ విషయానికి వస్తే కనుక టఫ్ ఫైట్ ఉంది. సో ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేకపోతున్నాం అంటున్నారు. అసలు సిటీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు? సిటీ కూడా ఇలా భావించడం జరగడం వాస్తవమే కానమ్మా, అది వాస్తవం కాదు. సిటీలో కూడా వారు వన్ సైడ్ గానే వెళ్ళింది. ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి తెలుగుదేశం అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు గెలవబోతా ఉన్నారు.
ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అద్దం పడుతూ కాకినాడలో ప్రశాంతమైన ఇది పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలువబడే కాకినాడ నగరం చాలా అరాచకాలతో అక్రమాలతో మాఫియాకి నిలబడమైపోయి మళ్ళీ ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు ఎక్కడ చూసినా ఇసుకలు తవ్వేసేయడాలు మళ్ళీ గంజాయి డ్రగ్స్ ముఖ్యంగా కాకినాడ డ్రగ్స్కి ఇదిగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో అది పేరు పైకి రావడం అవన్నీ కూడా గమనించి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా డిసైడ్ అయ్యారంటే ఎప్పుడు కూడా గత ప్రభుత్వాల కాలంలో ఇటువంటి అరాచకాలు ఇక్కడ చూడలేదు, ఇటువంటి అశాంతి మనం ఇక్కడ చూడలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే మంచి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారిని, మరలా సిటీ అభ్యర్థిగా వనమాడి కొండబాబు గారిని, రూరల్ అభ్యర్థిగా మన పంతో నానాజీ గారిని, పిఠాపురంలో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే దిశగానే అందరం ముందుకు వెళ్ళి భారీగా ఓటింగ్ వేయడం జరిగిందమ్మా. రైట్. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక 50 నుంచి 80,000 మెజారిటీ వస్తుందండి. అక్కడైతే వన్ సైడ్ అనేది పక్కా తెలిసిపోతుంది. కాకపోతే మెజారిటీ విషయానికి వస్తే కొంతమంది ఏమంటున్నారంటే తక్కువ మెజారిటీతో రావచ్చు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి పిఠాపురంలో జరిగినంత ఓటింగ్ అంటే నమోదైన ఓటింగ్ ఆ శాతం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంత శాతం ఓటింగ్ అయితే నమోదు కాలేదు. ఇదంతా జనసేనదే అంటారా? ఖచ్చితంగానమ్మా. ఎందుకంటే పిఠాపురం జనసేన అధినేతే, అది ఒక చిన్న విలేజ్, ఒక చిన్న కాన్స్టిట్యూషన్, దానికి ప్రత్యేకమైనది ఏమి ఎప్పుడు లేదు. ఇప్పుడు ఒక పార్టీ అధినేతే అవసరమైతే ముఖ్యమంత్రిగా అవ్వగలిగే మన అర్హతలు లక్షణాలు ఉన్న నాయకుడే పిఠాపురం వచ్చి పోటీ చేసినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా ఏమి గ్రహించారంటే ఈయన వస్తే ఇక్కడ పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. పిఠాపురంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ పిఠాపురం మహారాజా మనం గతంలో ఆయన ఒక పిఠాపురంలో ఉంటే ఆయన రాజా చేసిన విద్యా సాంస్కృతిక సాంఘిక డెవలప్మెంట్స్ వల్ల కాకినాడ అంతా కూడా ఇక్కడ విద్యా కేంద్రంగా వెలిసిల్లింది. ఇక్కడ కాకినాడలో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా పిఠాపురం మహారాజా గారు చేసింది. అలాగే రేపు పొద్దున్న ప్రజల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం నిలబడి పనిచేసే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు పిఠాపురాన్ని ఎన్నుకుంటే ఒక పిఠాపురమే కాకుండా కాకినాడ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని భావించి పిఠాపురం ప్రజలు ఏకపక్షంగా నిలబడిపోయారు. లక్షలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మేము వేసేసేది మాత్రం పవన్ కళ్యాణ్, మాకు ఏం అవసరం లేదని నిర్బద్ధంగా మనకి మీడియా ముందు అందరూ చెప్పిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. రైట్ మేడం. ఇప్పుడైతే ఒకటి ఫస్ట్ నుంచి కూడా వైసీపీ విషయానికి వస్తే వార్ వన్ సైడ్ అంటే మాదే అంటున్నారు వాళ్ళు. ఇంకో పక్క ఏంటంటే వైనాట్ 175 అనే టార్గెట్ ని పెట్టుకున్నారు. టార్గెట్ ని మేము రీచ్ అవుతామంటున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? ట్రిపుల్ ఆఫ్ అది 175 అని, లేకపోతే 151 గతంలో వచ్చిన దాని గురించి కూడా మేము 151 అని రోజా వీళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ ఎంత రావచ్చు అంటారు? వాళ్ళకి 40 లోపే, 50 కూడా వస్తుంది మేము అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా సైలెంట్ గా వేశారు ఓట్ కూడా. ఇక్కడ వీళ్ళ యొక్క దౌర్జన్యాలకి అది భయపడి పైకి చెప్పలేకపోయినప్పటికీ కూడా చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. కాబట్టి అది ఒక 40 రావచ్చు. అయితే కూటమిదే గెలుపనే ధీమాన్ అయితే మీరు ఖచ్చితంగా కూటమికి 130, 150 వరకు కూటమికి వచ్చినా కూడా ఏమీ ఆశ్చర్యం లేదమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూసారు కదండి, మొత్తానికి వార్ వన్ సైడ్ అనే అదైతే ప్రతి ఒక్కరూ చెబుతున్నది. జనసేన గెలుపు ఖాయమంటున్నారు, కూటమిదే విజయం అంటున్నారు. వైనాట్ 175 అనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ మాత్రమే, అది ఎప్పటికీ రీచ్ కాలేరు. కేవలం 40 సీట్లు మాత్రమే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా జనసేన సంబంధించిన అధికార ప్రతినిధి రాజేశ్వరి పిల్లర్శెట్టి గారు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వేచి చూద్దాం. మరికొద్ది రోజుల్లోనే నేతల భవితవ్యం తేలనుంది. ఈవీఎంలో నిక్షిప్తమైన ఈ టార్గెట్ అయితే ఏ విధంగా రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరా లేదా అనేది మనము వేచి చూడాలి. జూన్ 4న మొత్తం అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది.